అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నమస్కారం. మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే పండుగలలో దసరా ఒకటి. చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను విజయదశమి అని పిలుస్తారు. విజయదశమి రోజు ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతం అవుతుందంటారు. అమ్మవారి ఆశీస్సులతో రైతన్నకు సాగు కలిసి రావాలని, పసిడి రాసులు పండాలని మనసారా కోరుకుంటూ దసరా శుభాకాంక్షలు చెబుతోంది మీ అన్నదాత. ఈనాటి ముఖ్యాంశాలు. ఇంటి వద్దే తాటి తాండ్ర తయారీలో కృష్ణా జిల్లా వాసి అనుభవం. బ్రొకోలీ సాగు విధానం. ఖరీఫ్ ఉల్లి తీతలు, నిల్వలో జాగ్రత్తలు. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. విదేశీ జాతి కూరగాయలపై ఇటీవల వినియోగదారుల్లో ఆసక్తి పెరుగుతోంది. మాల్స్, రెస్టారెంట్లలో సలాడ్ రూపంలో వీటిని వినియోగిస్తున్నారు. ముఖ్యంగా బ్రొకోలీ, లెట్యూస్, సిలేరీ, పాక్ చోయ్ వంటి కూరగాయల వాడకం పెరగడంతో పట్టణ పరిసర ప్రాంతాల రైతులు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నారు. బైబ్యాక్ ఒప్పందంతో సాగు చేసుకుంటే మరిన్ని మంచి లాభాలు పొందే అవకాశం ఉంటుంది. పాలీహౌజులు ఉన్నవారు రక్షిత వాతావరణంలో వీటిని పెంచుతున్నారు. బయలు ప్రదేశాల్లోనూ పెంచేందుకు అవకాశం ఉన్న పంట బ్రొకోలీ. బ్రొకోలీ చూడడానికి కాలీఫ్లవర్ మాదిరిగానే ఉంటుంది. అయితే పువ్వు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. కాలీఫ్లవర్ లానే శీతాకాలంలో పండించడానికి అనువుగా ఉంటుంది. బ్రొకోలీ సాగులో మెలకువలు పాటిస్తే మంచి దిగుబడులు సాధించే అవకాశం ఉంది. సాగు వివరాలను శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం రాజన్ నగర్లోని కూరగాయల పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ లావణ్య నుంచి తెలుసుకుందాం. శీతాకాలంలో పండించే కూరగాయ పంటల్లో బ్రొకోలీ ఒకటి. ఇది క్రూసిఫెరేసి జాతికి చెందినది. క్యాబేజ్, కాలీఫ్లవర్ లాగా దీన్ని కూడా రబీ సీజన్లో మనం పండించుకోవచ్చు. బ్రొకోలీ ఆకుపచ్చ పూ మొగ్గలతో కాలీఫ్లవర్ని పోలి ఉంటుంది. అలాగే దీన్ని పెరుగుదలకి 16 నుంచి 25 డిగ్రీల సెంటీగ్రేడ్ అనేది అవసరము. ఒకవేళ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే పూ మొగ్గలు అనేవి వదులుగా ఏర్పడతాయి. అలాగే చిన్న పరిమాణంలో ఉత్పత్తి అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇంకా నేలల విషయాన్ని చూసినట్లయితే సారవంతమైన అధిక సేంద్రియ పదార్థాలు కల నేలలు అనుకూలము. ఇంకా రకాలు చూసినట్లయితే మనకి IARI న్యూఢిల్లీ నుంచి రిలీజ్ అయిన రకము పూసా KT సెలెక్షన్ 1 అని ఒకటి ఉంది. అలాగే అగ్రికల్చర్ యూనివర్సిటీ పాలంపూర్ హిమాచల్ ప్రదేశ్ నుంచి విడుదల చేసిన రకాలలో పాలం సమృద్ధి, పాలం హరిత, పాలం విచిత్ర, పాలం కాంచన్ అనే రకాలు ఉన్నాయి. అలాగే పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి విడుదల చేసిన రకాలు ఇటీవల విడుదల చేసిన రకము ఇది పంజాబ్ బ్రొకోలీ 1 సెలెక్షన్ 1 అని ఉంటుంది. స్వల్పకాలిక రకాల్లో పంట కాలం నాటిన తరువాత మనకి 60 నుంచి 70 రోజులకు కోతకు వస్తుంది. మధ్యకాలిక రకాలైతే 70 నుంచి 90 రోజులకు కోతకు వస్తుంది. అలాగే దీర్ఘకాలిక రకాలైతే మనకి 100 నుంచి 120 రోజుల వరకు కోతకి వస్తుంది. విత్తన మోతాదు చూసినట్లయితే మనకి ఎకరాకి 120 నుంచి 160 గ్రాముల వరకు విత్తనం సరిపోతుంది.
ఈ విత్తనం ముందు నారుమళ్ళు తయారు చేసుకోవాలి విత్తనం వేయడానికి. దీనికి 100 చదరపు మీటర్ల స్థలం అనేది మనకి అవసరం అవుతుంది. 100 చదరపు మీటర్ల స్థలంలో ఒక 30 గంపల వరకు మనము బాగా చివికిన పశువుల ఎరువు వేసుకొని దీంతోపాటు 4 కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని వేసి కలియదున్నాలి. 15 సెంటీమీటర్లు ఎత్తు, 1 మీటర్ వెడల్పు, అవసరమైనంత పొడుగు వరకు మనము నారుమడిలోని తయారు చేసుకొని 10 సెంటీమీటర్ల వ్యవధిలో వరసల్లో మనము విత్తనాలు విత్తుకోవాల్సి ఉంటుంది. ఈ విత్తనాలు మొలకెత్తే వరకు మనము నీరు అందించాల్సి ఉంటుంది. నారుమళ్ళలో నారుకుళ్ళు తెగులు అని మనం చూస్తూ ఉంటాము. దీనికి గాను మనము COC కాపర్ ఆక్సీక్లోరైడ్ అనే మందుని 3 గ్రాములు లీటర్లో కలిపి నారుమడి పైన పిచికారీ చేయాల్సి ఉంటుంది. ప్రధాన పొలంలో నాటినప్పుడు మనము బోజెల పద్ధతిలో కానీ బెడ్ల సిస్టంలో కానీ మనం నాటుకోవచ్చు. బోదెల పద్ధతిలో నాటుకున్నప్పుడు బొద్దకి మధ్య 60 సెంటీమీటర్లు, అలాగే మొక్కకి మధ్య 45 నుంచి 50 సెంటీమీటర్లు పాటించవచ్చు. అదే బెడ్ సిస్టంలో నాటుకున్నట్లయితే 1 మీటర్ వెడల్పు ఉన్న బెడ్లను తయారు చేసుకొని ఈ 1 మీటర్ ఉన్న బెడ్ పైన మనము జంటసాళ్ల పద్ధతిలో జిగ్జాగ్ మేనర్లో కానీ లేదా వెదురు బదురు కానీ మన మొక్కలు 60 సెంటీమీటర్ల ఎడంలో వరుసల మధ్య మరియు 50 సెంటీమీటర్ల మధ్య మొక్కల మధ్య ఎడం పాటిస్తూ మనం నాటుకోవచ్చు. ఎరువుల యాజమాన్యంలో భాగంగా 8 నుంచి 10 టన్నుల పశువుల ఎరువుతో పాటు 32 నుంచి 40 కేజీల భాస్వరము మరియు 10 నుంచి 20 కేజీల పొటాష్నిచ్చి ఎరువులను ఆఖరి దిక్కులో వేసి కలియదున్నాలి. అలాగే నత్రజని 50 నుంచి 60 కేజీలు 3 భాగాలుగా చేసి ఒక భాగం ఆఖరి దిక్కులో వేయాల్సి ఉంటుంది. మిగిలిన 2 భాగాలు నాటిన 30 మరియు 45 రోజుల తర్వాత పంటకి పైపాటుగా వేయాలి. తేలికపాటి నేలల్లో అయితే మనము 10 రోజులకు ఒకసారి నీరు అందించాల్సి ఉంటుంది. అదే బరువు నేలల్లో అయితే మనము 7 రోజులకు ఒకసారి నీరు అందించాల్సి ఉంటుంది. కలుపు నివారణలో భాగంగా ప్రీ ఎమర్జెన్స్ హెర్బిసైడ్ పెండిమిథాలిన్ అనే మందుని 5 నుంచి 6 ml లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవచ్చు. ఇలా 1 ఎకరానికి 200 లీటర్లు పడుతుంది. దీనికి గాను 1.2 లీటర్ల మందు అనేది సరిపోతుంది. సస్యరక్షణలో భాగంగా మామూలు డైమండ్ బ్యాక్ మౌత్ అంటే ఈ పురుగు అనేది మనకి ప్రధాన పొలంలో కనిపిస్తుంది, అలాగే నర్సరీలో కూడా కనిపిస్తుంది. దీని నివారణకై బీటీ సంబంధిత మందులని పిచికారీ చేసుకోవాలి. 1 గ్రాము లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. అదే ప్రధాన పొలంలో అయితే నాటిన 30 మరియు 45 రోజులకు 2 సార్లు 2 గ్రాముల లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో అయితే మనము స్పైనోసాడ్ అనే మందుని వాడవచ్చు. ఇది 0.3 ml లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవచ్చు. కాలీఫ్లవర్ మాదిరిగానే పూలు వస్తాయి, కాకపోతే ఈ పువ్వు మొగ్గలు అనేవి విచ్చుకోక ముందే మనము పువ్వుని కొయ్యాల్సి ఉంటుంది. ఇలా విచ్చుకున్నట్లయితే ఇది మార్కెట్కి పనికిరాదు, ఇది త్వరగా పాడైపోతుంది. కాబట్టి నిల్వ అనేది తప్పనిసరి. దీన్ని నిల్వ చేసే పద్ధతిలో ఫ్రీజర్లో అయితే మనము 12 నుంచి 17 డిగ్రీల సెంటీగ్రేడ్ 75% తేమ దగ్గర మనము నిల్వ ఉంచుకోవచ్చు. అదే శీతాల నిల్వలో అయితే 3 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర 85 డిగ్రీల తేమ వద్ద మనము నిల్వ ఉంచుకోవచ్చు. రకము లేదా హైబ్రిడ్ని బట్టి సుమారుగా 80 నుంచి 100 క్వింటాళ్ళ వరకు 1 ఎకరానికి దిగుబడి వస్తుంది. తాటి చెట్టు మానవ జీవన శైలితో ముడిపడ్డ ఒక కల్పవృక్షం. తాటి చెట్టు కల్ప గట్టిగా ఉండడంతో పూర్వం ఇల్లు కట్టుకోవడంలో దూలాలుగా, స్తంభాలుగా ఉపయోగించేవారు. ఇక వేసవికాలం వచ్చిందంటే తాటి ముంజులకు ఉన్న గిరాకీ తెలియంది కాదు. ఉష్ణ తాపాన్ని తగ్గించి శరీరానికి కావలసిన అనేక పోషకాలను అందిస్తుంది. ఇక తాటి తాండ్రె గురించి మీకు తెలుసా? అవునండి, పండిన తాటికాయలను సేకరించి వాటి నుంచి గుజ్జును తీసి ఈ తాండ్రను తయారు చేస్తారు. తాటి చెట్లకు ఎలాంటి మందులు వాడరు కాబట్టి తాటి ఉత్పత్తులు మంచివని ఆరోగ్య నిపుణులు సైతం సూచిస్తున్నారు.
గతంలో వీటి వాడకం ఎక్కువగానే ఉన్నా మారిన జీవనశైలితో అందరూ మర్చిపోయారని గుర్తు చేస్తారు కృష్ణా జిల్లా గూడవల్లి గ్రామానికి చెందిన పొట్లూరి సాంబశివరావు. ప్రతి సంవత్సరం తన పెరట్లోనే తాటి తీగలను పండించడంతో పాటు ఇంటి వద్దనే తాటి తాండ్రను సొంతంగా తయారు చేసుకుంటున్న ఈయన తన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు. నేను 10 సంవత్సరాల నుంచి ఈ తాటి సాపు తయారు చేయడం అనేది, తాటి తేగలు అనేది, తాటి ముంజలు అనేది అన్ని ప్రోగ్రాంలు చేస్తూ ఉన్నాను. ఇప్పుడు మనం ఇక్కడ తాటి సాపు కోసం తాటి కాయలు తీసుకెళ్ళటానికని ఇక్కడికి వచ్చామండి. ఈ పొలాన అన్ని తాటి చెట్ల కింద అన్ని కాయలు పడిపోయి ఉంటున్నాయండి. ఎవరు ఏరుకెళ్ళేవాళ్ళు లేరు. ఎవరు తీసుకెళ్ళినా కానీ వీటికి అబ్జెక్షన్ కూడా ఉండదండి. ఎందుకంటే తీసుకెళ్తే చాలు చెట్లలో మొక్కలు మొలవకుండా ఉంటాయి చాలు అని అనుకుంటున్నారు. వీటిలో ఏరుకునేది ఏంటంటే కాయలు ఇంతకుముందు చెట్టు కింద పడిన కాయ పడినట్టు ఏరుకెళ్ళేవాళ్ళు అండి. ఇప్పుడు ఏరుకెళ్ళేవాళ్ళు లేక మేము వాటిలో ఏరుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు ఇక్కడ చూస్తున్నారు 10 రోజుల నుంచి పడిన కాయలు ఇక్కడే ఉన్నాయండి. వాటిల్లో మనం ఎన్నుకోవడంలో ఉంటుందండి. ఎన్నుకోవటం అంటే ఉండవాటిలో గట్టికాయ ఎన్నుకోవాలండి. మెత్తబడితే దాంట్లో పురుగులు వస్తూ ఉంటాయి. ఆ గట్టికాయలు కూడా స్మెల్ లేకపోతే బురద లేకుండా మంచి కాయలు ఏరుకెళ్ళడానికి ఇక్కడికి వచ్చామండి. ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఇట్లా 4 కాయలు తీసుకెళ్ళటం, ఇంటి దగ్గర తాటి కుడులకి, తాటి సాపుకి, తాటి అప్పాలకి వీటన్నిటికీ తయారు చేయడానికని తీసుకెళ్తూ ఉంటాం. ఈ బాగా ఎండేసింది కాబట్టి 4 రోజుల్లోనే ఎండిపోయినాయండి. లేకపోతే వారం రోజుల వరకు పట్టిద్ది ఆ ప్రాసెస్. ఆ ఎండిపోయిన వాటిని మనకు కావాల్సిన సైజులో ముక్కల్లో కట్ చేసుకుంటామండి. నేనైతే చాలా చిన్న సైజు కట్ చేశాను. కారణం ఏంటంటే ఒక ప్యాకెట్లో 10 వేసుకెళ్తే ఊరికి వెళ్ళేటప్పుడు ఒక్కొక్కటి నోట్ వేసుకుంటే కూడా చాక్లెట్ లాగా పనికొస్తుందండి. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చండి. వాటిని ఫ్రిడ్జ్లో పెట్టినా పెట్టకపోయినా 6 నెలల వరకు గ్యారంటీ ఉంటుందండి. ఇది అన్నిట్లోకి ఆర్గానిక్ ఫుడ్ అంటే 100% అనేది ఆర్గానిక్ ఫుడ్ ఒక తాటే అండి. దీన్ని రైతుల వారీగా మనం ఎక్కువ మొత్తంలో చేసుకుంటే కూడా కమర్షియల్గా కూడా ఉపయోగపడుతుందండి. కమర్షియల్ ఎందుకు అన్నానంటే ఈ చాక్లెట్ కంపెనీ వాళ్ళు 2-3 నా దగ్గరికి వచ్చారండి. చాక్లెట్ ఫ్లేవర్కి మీరు పెద్ద మొత్తంలో మాకు ఇస్తే దీని మీద ఇచ్చేస్తామండి అని చెప్పారు. కాకపోతే నాకు అది పెద్ద మొత్తంలో ఇవ్వడానికి నాకు వేరే పనులు ఉన్నాయి కాబట్టి నేను ఇవ్వలేనండి అని చెప్పాను. వాళ్ళకి ఎవరు ఇచ్చేవాళ్ళు కూడా దొరకట్లేదంటండి. ఈ ప్రోగ్రాం చూసి మీరు ఎవరైనా పెద్ద మొక్క ఇచ్చేవాళ్ళు ఉంటే కూడా ఈ చాక్లెట్ కంపెనీ వాళ్ళని మీరు కలిస్తే అది ఇవ్వడానికి పనికి వస్తుంది. ఈ మన తాడి చెట్టు అనే ఆ ఫ్లేవర్ కూడా పోకుండా ఎన్నాలైనా ఆ పన్నే ఉంటుందండి. మామిడి తాండ్రని ఇప్పుడు అందరికీ తెలుస్తుంది, అందరు చేస్తున్నారు కానండి. ఇది వెనకడి నుంచి మామిడి తాండ్రలేదండి. మాకు పుట్టుముడి నుంచి ముందు తాడి చెట్టే ఉండేదండి. ఇప్పుడు మామిడి తోట ఈజీ కాబట్టి మామిడి తాండ్ర అది తెలుస్తుంది. ఈ తాడి చెట్టు కూడా అంతకంటే ఈజీ అండి. చేసుకునే విధానంలో ఉంటుందండి. మనకి ఏదైనా ఇష్టమైన పని చేసుకుంటే అది చాలా తేలిగ్గానే ఉంటుందండి. తాటి కళ్ళు నుంచి కూడానండి బెల్లం తయారు చేయడం జరుగుతుందండి. అది కూడా ఆర్గానిక్ కిందే వస్తుందండి. ఇప్పుడు మీరు ఎక్కడి దాకా ఎందుకంటే ఇప్పుడు మేము తాటికాయలు తీసేసాము. ఆ టెంకలు కూడా మా దొడ్లోనే నేను 10 సంవత్సరాల నుంచి తేగలేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ తేగలేసామండి 600 తేగలు. అలా ఏదైనా సరే తాడి చెట్టుని కమర్షియల్గా ఉపయోగించుకుంటే చాలా బాగుంటుంది. చెట్టు దగ్గరకు వెళ్ళి బాగా పండిన కాయ రాలుతుంది కదా, అది దానిలో మంచి చూసుకుని తీసుకొచ్చి శుభ్రం చేసి కడిగి దాన్ని నల్ల తోలు అంతా తీసేసి అది 3 గింజలు ఉన్నాయి, 2 గింజలు ఉన్నాయి, ఏ గింజ గింజ సపరేట్ చేసి ఈ గుజ్జు తీసే దాంతో గుజ్జు తీసుకుని తురమాలండి. బెల్లం దానికి సరిపోయినంత, అంటే ఒక్కొక్కళ్ళు ఎక్కువ తింటారు తక్కువ తింటారు, దానికి తగ్గట్టుగా తీసుకుని ఆ బెల్లం కూడా కొట్టకుండా తురిమినట్టుగా మన తాటి గుజ్జు తురిమినట్టుగా బెల్లం కూడా తురిమేసి దాన్ని కలిపి ఒక పళ్ళెంకి నెయ్యి రాసి ఈ తీసుకున్న గుజ్జుని పలసగా ఒకే లెవెల్లో వచ్చేటట్టు చేసుకుని బాగా ఎండ ఉండాలండి. దీనికి ఎండ ఉంటే ఒక 5-6 రోజుల్లో అయిపోద్ది, లేదనుకుంటే ఒక 10 రోజులు పడుతుంది. ఒక పలచగా వేసాం కాబట్టి ఒక పొర్ర సరిపోదు, మందంగా కావాలనుకుంటే దానిపైన ఇంకో పొర అయినా రాసుకోవచ్చండి. దాన్ని బాగా ఎండాక మళ్ళీ తిరగేసుకుని ఎండాక కట్ చేసుకుని కవర్లలో ప్యాక్ చేసుకోవచ్చండి. సొంతగా తయారు చేస్తుంది కాబట్టి ఒక 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. లేదు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది.
పిల్లలు ఇష్టంగా తింటారు. ఇది న్యాచురల్గా దొరికేది కాబట్టి అందరికీ ఆరోగ్యం మంచిది, తీసుకోవచ్చు. మేము 15 సంవత్సరాల నుంచి తాటి చేప ప్రతి సంవత్సరం చేస్తూనే ఉంటామండి. ఆరోగ్యం మన ఇంట్లో చేసుకుంటే పిల్లలకి ఇష్టపడతారు, మనం ఆరోగ్యంగా ఉంటుంది, మనం కూడా తినడానికని. న్యాచురల్ ఫుడ్ కాబట్టి ఏమి కల్తీ లేనిది. మామిడి తాండ్రలాగానే తాటి చేప కూడా చేయొచ్చు. చాలామందికి తెలియదు. బెల్లం వాడతాం కాబట్టి, షుగర్ వాడాం కాబట్టి మన ఇంట్లో చేసుకుని ఫ్రెష్గా ఉంటుంది, ఆరోగ్యం కూడా ఉంది. ఈ తాటి చేప అనేది ఇక్కడ సాంబశివరావు గారి ఇంట్లో చూశానండి. ఇంత ప్రిపేర్ చేయటం అది కూడా ఇలా చేసుకోవచ్చని కూడా నాకు తెలియదు. టేస్ట్ కూడా బాగుంది. మాకు ప్రతి సంవత్సరం చేసి ఇస్తుంటారు. మా పిల్లలకి, మా ఫ్రెండ్స్కి కూడా మేము పంపిస్తుంటాం అండి. ఇవి ఎంతో బాగుందని అందరూ మెచ్చుకుంటారనమాట. ఆయన అంత బాగా చేస్తున్నారు కష్టపడి అని చెప్పి. ఇది ప్రజల్లో అంత బాగా తెలియకపోవచ్చు నాకు తెలిసి. అందరూ కూడా చూసి నేర్చుకుని చేసుకుని తినగలిగితే ఇంకా మంచిది, హెల్త్కి కూడా మంచిది. కాబట్టి ఇది అందరిలోకి వెళ్ళాలనేది మా కోరిక. ప్లస్ రైతులకి కమర్షియల్గా కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. తాటి చెట్టుని కల్పవృక్షం అనేవాళ్ళు తాటి చెట్టుని కోసుకుని ఇళ్ళకి వాసాల్లాగా బద్దెలు గోపించుకుని వేసుకుంటారు. పెంకుటిళ్ళకి కానీ మామూలు ఇళ్ళకి కానీ మరి ఉపయోగపడుతున్నాయి. అవి వేసవకాలం వచ్చేపాటికి దాని నుంచి మనకి తాటి ముంజులు వస్తున్నాయండి. ఆ ముంజికాయలు కోసుకుని తింటే వేసవకాలం చాలా సలవుగా ఉంటుంది, చాలా మంచిది ఆరోగ్యానికి. మరి అదేవిధంగా వర్షాకాలం వచ్చేపాటికి ఊడుపుల టైం వచ్చేపాటికి దాని నుంచి వదిలేసిన కాయలు మనకి తాటి పండుగా తయారయ్యి మనకు రాలి దాని నుంచి మనకి ఇవాళ తాటి తాండ్ర కానీ తాటి కుడుములు కానీ దాని నిండా చాలా చేసుకోవచ్చు అండి. వాటిని తాండ్ర చేసుకుని దాన్ని ఉపయోగించుకుని అందరూ దాన్ని వెలుగులోకి తెస్తే చాలా మంచిగా ఉంటుంది, రైతులకు ఆరోగ్యంగా ఉంటుంది, ఆర్థికంగా కూడా బాగా ఉంటుందండి. ధరల ఆటుపోట్లకు గురయ్యే వాణిజ్య పంటల్లో ఉల్లి ఒకటి. ఉల్లి ధర ఎప్పుడు ఎగబాకుతుందో, ఎప్పుడు నేలచూపు చూస్తుందో తెలియని పరిస్థితి. ముఖ్యంగా ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాలు ఉల్లి సాగుకు పెట్టింది పేరు. సకాలంలో నాట్లు వేసిన ప్రాంతాలలో తీతలు జరుగుతుండగా, ఆలస్యంగా నాట్లు వేసిన చోట్ల ఖరీఫ్ ఉల్లి తీతలకు సిద్ధమవుతోంది. ఈ కాలంలో అడపాదడప కురిసే వర్షాలకు పొలంలో నీరు నిలిచిపోయి పాయలు కుళ్ళిపోయే ప్రమాదం ఉంది. పాయలు పొలాల్లో కుళ్ళిపోవడమే కాదు, ఆరుదల సరిగా లేకపోతే ఆనక నిల్వలోనూ చెడిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఉల్లిని సరైన దశలో తీతలు జరిపి ఆరబోత నిల్వ సమయంలో జాగ్రత్తలు పాటిస్తే మంచి ధర పొందవచ్చు. చూద్దామా ఆ మెలకువలేవో? ఉల్లి రైతులు ఎదుర్కొనే ముఖ్యమైన సమస్యలు ఉల్లిపాయలు నిల్వలో కుళ్ళిపోవటం, మూలకెత్తడం, బరువు తగ్గటం. ఉల్లి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు పంట కోతకు ముందు, తర్వాత పలు విషయాల్లో తీసుకునే జాగ్రత్తల ద్వారా సమస్యలను అధిగమించవచ్చు. వాటిని పరిశీలిద్దాం. వివిధ రకాల్లో నిల్వ సామర్థ్యాల్లో వ్యత్యాసాలుంటాయి. తేలిక ఎరుపు రంగు రకాలు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. అలానే ఖరీఫ్లో పండించిన వాటికంటే రబీలో పండించిన ఉల్లిగడ్డలు దీర్ఘకాలం నిల్వ ఉంటాయి. నత్రజని ఎరువులు అధికంగా వాడితే నిల్వలో కుళ్ళు శాతం పెరుగుతుంది. నాటిన 60 రోజుల తర్వాత నత్రజని ఎరువులు వాడకూడదు. కోతకు 3 వారాల ముందు నీటి తడులను నిలిపివేయడం ద్వారా గడ్డల నాణ్యత పెరుగుతుంది. వీటితో పాటు కోతల సమయంలోనూ కోతల అనంతరం కూడా సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. పొలంలో 50% మొక్కలు వడిలి పడిపోయి గోధుమ రంగుకు మారి ఎండినట్లు కనిపించిన వారం రోజుల్లో ఉల్లిగడ్డలను తవ్వాలి. అపరిపక్వ దశలో కోస్తే నిల్వలో ఎక్కువ నష్టం కలుగుతుంది. గడ్డలు తయారైనప్పుడు మొక్కల మెడ దగ్గర మెత్తబడి మొక్క వాలుతుంది. గడ్డలు పూర్తిగా తయారవ్వకముందు కోస్తే మొలక రావడం, గడ్డలు తయారైన తర్వాత తీస్తే పగిలిన గడ్డలు ఎక్కువగా వస్తాయి. గడ్డలను కాడలతో పాటు తీసి పొలంలో ఆరబెట్టడాన్ని క్యూరింగ్ అంటారు. ముందుగా తీసిన ఉల్లిగడ్డలపై తర్వాత తీసిన ఉల్లి కాడలను కప్పుకుంటూ పోవాలి. ఇలా 3 రోజుల పాటు పొలంలోనే ఆరబెట్టడం వల్ల గడ్డలకు మంచి రంగు వచ్చి నిల్వలో చెడిపోకుండా ఉంటాయి. సాధారణంగా పొలంలో ఆరబెట్టిన తర్వాత వెంటనే రైతులు కాడల నుంచి గడ్డలను కోయటం పరిపాటి. అలా చేయకుండా పొలంలో ఆరబెట్టిన కాడలను నీడ ప్రదేశంలో మళ్లీ వారం 10 రోజుల పాటు ఆరబెట్టి తరువాత కాడలను కొయ్యాలి.
ఇలా చేయటం ద్వారా కాడలో ఉండే ఘాటు కలిగించే రసాయనం గడ్డలోకి చేరి ఉల్లి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. గడ్డకు 2.5 సెంటీమీటర్ల కాడ ఉండేలా కత్తిరించాలి. చాలా పెద్ద పాయలను, బాగా చిన్న పాయలను నిల్వ ఉంచినప్పుడు బరువు తగ్గేందుకు ఆస్కారం ఉంది. కాబట్టి ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంచేందుకు మధ్యస్థంగా ఉన్న గడ్డలను మాత్రమే ఉపయోగించాలి. బాగా ఆరిన గడ్డల మెడ సుడి తిరిగి గట్టిగా తయారవుతుంది. పైభాగంలో పొలుసులు గట్టిగా తుడిస్తే ఊడిపోతాయి. బాగా గాలి వెలుతురు ఉండే ప్రదేశాల్లో నిల్వకు అనుకూలం. నిల్వ చేసే ముందు గోదాముల గోడలను ఫార్మాల్డిహైడ్ ద్రావణం లేదా కాపర్ సల్ఫేట్ 1/2 కిలో 15 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసి శుద్ధి చెయ్యాలి. గదిలో ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటే గడ్డలు త్వరగా మొలకెత్తుతాయి. గాలిలో తేమ ఎక్కువైతే మెత్తబడి కుళ్ళిపోతాయి. కాబట్టి జాగ్రత్త వహించాలి. వారం 10 రోజులకోసారి తప్పనిసరిగా గడ్డలను కదిలించాలి. సైజుల వారీగా గ్రేడింగ్ చేసి మార్కెట్ చేయటం ద్వారా రైతు మంచి ధరను పొందే వీలుంది. 4 నుంచి 6 సెంటీమీటర్ల వ్యాసంతో ప్రమాణాలకు తగ్గట్లుగా ఎగుమతి చేసి అధిక లాభాలు పొందవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లోని పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం రావుపల్లికి చెందిన చింతల మోహనకృష్ణ, వైకుంఠరావు అనే అన్నదమ్ములు డ్రాగన్ పంట సాగు చేపట్టారు. ఒకరు వైద్య వృత్తిలో సేవలందించగా మరొకరు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారు. అయితే వ్యవసాయం అంటే మక్కువతో వీరు డ్రాగన్ పంట సాగును 1 ఎకరంలో 5 ఏళ్ల క్రితం చేపట్టారు. పంట సాగులో సేంద్రియ విధానాలను అవలంబించడంతో కాయ నాణ్యత, రుచి బాగుంటుందని రైతులు చెబుతున్నారు. ఆరంభపు పెట్టుబడులు అధికంగా ఉన్నప్పటికీ దీర్ఘకాలం ఫలసాయాన్నందిస్తుందనే ఆశతో పంట సాగును ఎంచుకున్నట్లు వీరు చెబుతున్నారు. 5 ఏళ్ల క్రితం ఎకరా పంట సాగుకు 4 నుంచి 5 లక్షలు ఖర్చు పెట్టామని, నాటిన 3వ సంవత్సరానికి పెట్టుబడులు వెనక్కొచ్చాయంటున్నారు. సాగు ఆశాజనకంగా ఉండటంతో అదనంగా 1.5 ఎకరం విస్తీర్ణంలో ట్రెల్లిస్ విధానంలో సాగు చేశారు. ట్రెల్లిస్ విధానంలో మొక్కల సాంద్రత పెరిగి ఎకరాకు 10 లక్షల వరకు ఖర్చు వచ్చిందని, ఎకరా పంట నుంచి 3 ఎకరాల్లో తీసే పెట్టుబడులు వస్తాయంటూ రైతు సోదరులు చెబుతున్నారు. 2021లో అంటే 5 సంవత్సరాల కిందట మనం ఎకరాల్లోన డ్రాగన్ ఫ్రూట్ ఫామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇనిషియల్గా ఒక 500 స్తంభాలతోని మనం 2000 మొక్కలతో స్టార్ట్ చేసాము. దాని నుంచి ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. మనం కంప్లీట్ ఆర్గానిక్ మెథడ్లో చేస్తున్నాము. సాగు చేసే సమయంలో మనకి ఎకరానికి వచ్చేసి 4 నుంచి 5 లక్షలు అనేది ఖర్చు వచ్చింది. దాంతోపాటు డ్రిప్ ఇరిగేషన్ని స్టార్ట్ చేసాం గవర్నమెంట్ సబ్సిడీలో. 3వ సంవత్సరానికి మనకి సుమారుగా పెట్టుబడులు కూడా వచ్చేసాయి. అంతర్సేద్యంగా కొన్ని కాయగూరలు, టమాటా, వంగ లాంటివి కూడా సాగు చేసాం. ఎకరానికి కనీసం 10 ట్రాక్టర్ల పశువుల పేడని మనం సూడోమోనాస్ ట్రైకోడర్మా బ్రీడింగ్ కలిపి మొక్క మొదల్లో 2 దప్పాలుగా ఇవ్వడం జరుగుతుందండి. కొన్నిసార్లు తోక చీమలు ఉంటాయి. చీమలు ఎక్కువ పళ్ళు నష్టపరిచేటట్టుంటే దాని మొదల్లో DDT పౌడర్ జల్లాల్సి వస్తుంది. పెట్టిన పెట్టుబడులు 3వ సంవత్సరానికి వస్తాయి. మార్కెట్ ఒడిదుడుకులు లేకుండా ఉండి కనీసం కిలో 100 నుంచి 150 రూపాయలు అమ్ముడిపోయే పరిస్థితి ఉంటే మనకి 3వ సంవత్సరం నుంచి 3 నుంచి 5 టన్నుల పంట తీసే అవకాశం ఉందండి. ఇప్పుడు కొత్తగా 1 ఎకరంన్నర విస్తీర్ణంలో ట్రెల్లిస్ మెథడ్లో వేసామండి. ఈ ట్రెల్లిస్ మెథడ్లో అయితే 8 నుంచి 10 టన్నుల వరకు కూడా తీస్తున్నారు. ఎందుకంటే ఒక టైర్ అండ్ రింగ్ మెథడ్లో వేసే దీనికి ఎకరానికి 2000 మొక్కలు వేస్తే ట్రెల్లిస్ మెథడ్లో మనకి 6000 నుంచి 8000 మొక్కలు అవసరం పడుతుంది. ప్రతి 10 అడుగులకి అడుగుకొక మొక్క లెక్కన వేసుకొని వెళ్ళడం జరుగుతుందండి. అందుకు ఆల్మోస్ట్ 3 ఎకరాల్లో వచ్చే దిగుబడి 1 ఎకరంలో తీయొచ్చు. ఖర్చు కూడా ట్రెల్లిస్ మెథడ్లో మనకి టైర్ అండ్ రింగ్ మెథడ్లో వేసే దీనికన్నా కనీసం ఇది 4 నుంచి 5 లక్షలు అయితే ఇది 10 లక్షల వరకు కూడా ఖర్చు వస్తుందండి. కానీ 3వ సంవత్సరం వరకు మనకి మార్కెట్ ఒడిదుడుకులు లేకుండా ఉండి పంటకి జాగ్రత్తలు, సస్యరక్షణ జాగ్రత్తలు అంటే నీరు పెట్టడం, వాటర్ మేనేజ్మెంట్ ఒక్కటే దీనికి చాలా క్రిటికల్ ఇదండి. ఏ సమయంలో నీరు తడులు అవసరమో తెలుసుకొని మనం చేయాలి. మేము వచ్చి గత 4 సంవత్సరాల నుంచి కూడా డ్రాగన్ సాగు అనేది చేస్తున్నాము. ముందు ఎకరన్నర వేసింది అమెరికన్ బ్యూటీ అని ఒక రకం తీసుకున్నాము. అది ఫ్రూట్ సైజులో అయితే కొంచెం చిన్నదిగా ఉంటుంది కానీ స్వీట్ మాత్రం కొంచెం ఎక్కువ. ఎకరాకి 4 నుంచి 5 టన్నుల వరకు అది దిగుబడి వస్తుంది. కిలో మనకి ఇక్కడ హోల్సేల్ని 150 వరకు మనకి ఇక్కడ మార్కెటింగ్ అయిపోతుంది. తర్వాత ఈ సంవత్సరం మార్చిలో మొన్న నాటడం జరిగింది ఈ తోట అనేది. టెల్లీస్ విధానంలో 10 అడుగులకు ఒక స్తంభాన్ని మనం ప్లేస్మెంట్ చేసుకుంటూ ప్రతి స్తంభానికి కూడా 20 mm ఐరన్ రాడ్ వచ్చి మనం పెట్టుకొని దానికి సపోర్టింగ్గా ఈ లంకా వైర్ అనేది 4 లేయర్లు అనేది వేయడం జరిగినది. 4 లేయర్ల మధ్యలోకి ఈ మొక్క అనేది వచ్చిన తర్వాత అక్కడ నుంచి ఎస్టాబ్లిష్ అవుద్ది. డ్రాగన్ సాగులో సహజ సిద్ధ విధానాలను ఆచరిస్తే దిగుబడుల నాణ్యత బాగుంటుందని, మార్కెటింగ్ పరంగా కొంత ఒడిదుడుకులు వస్తున్నప్పటికీ సాగు లాభసాటిగానే ఉంటుందని తమ అనుభవం ద్వారా చెబుతున్నారు.
మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1-800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.